అస్సలాముఅలైకుం రెహ్మతుల్లాహి వబర్కాతుహు. ఏ ఇల్లాలు కూడా వైధవ్యాన్ని కోరుకోదు. వైధవ్యం ఆమె కష్టాలు కడగండ్లకు పరాకాష్ట వంటిది. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు 18 ఏళ్ల ప్రాయంలో ఉండగా దైవ ప్రవక్త గారు పరలోకానికి సాగిపోయారు. దైవ ప్రవక్త మరియు హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారి మధ్య గల చిత్తశుద్ధి, ప్రేమ ప్రతిచోట ప్రస్ఫుటమవుతుంది. హిజ్రీ 11వ సంవత్సరం సఫర్ నెలకు పూర్వం ఒకరోజు దైవ ప్రవక్త హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారి కుటీరంలో విచ్చేశారు. ఆమె విపరీతమైన తలనొప్పితో మూలుగుతున్నారు. నాకంటే ముందు నీవు చనిపోతే నా చేతుల మీదే నీకు అంత్యక్రియలు జరిపించేవాణ్ణి అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. దానికి హజ్రత్ ఆయిషా గారు ఎటువంటి దాపరికం లేకుండా, చాలెద్దురు, అదే గనక జరిగితే మీరు ఈ కుటీరంలోకి మరో కొత్త భార్యను పెళ్లాడి తెచ్చుకుంటారు అంతేగా అని బదులిచ్చారు. ఆయన తన తలపై చెయ్యి వేసుకొని అబ్బా నా తల అన్నారు. ఆ క్షణం నుంచే ప్రారంభమైంది తలనొప్పి. హజ్రత్ మైమూనా రజియల్లా ఇంటికి వెళ్ళి అక్కడే మంచం పట్టారు. అటువంటి పరిస్థితిలోనూ భార్యల బాగోగులు పట్టించుకోవడం మానలేదు. మామూలు ప్రకారం ఒక్కరోజు ఒక్కో కుటీరంలో విశ్రమించేవారు. కానీ ప్రతిరోజు రేపు నేనెక్కడ ఉంటాను అని దర్యాప్తు చేసేవారు. భార్యలందరికీ ఆయన మనోగతం అర్థమైపోయింది. హజ్రత్ ఆయిషా ఇంట ఉండేందుకు అందరూ అనుమతి ఇచ్చారు. అప్పటి నుండి అంతిమ శ్వాస వరకు ఆయన హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా కుటీరంలోనే నివసించారు. అలా కోరడానికి కారణం బహుశా హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారి పట్ల గల ప్రేమ కావచ్చని సామాన్యులు భావిస్తారు. కానీ లోగడ వివరించినట్లుగా దైవం హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హాకు అసాధారణమైన బుద్ధి కుశలతలను, జ్ఞాపక శక్తిని, విషయ అవగాహనను ప్రసాదించారు. ఆ కారణంగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె దగ్గర ఉండాలని నిర్ణయించుకున్నారు. తన చరమ దశలో ఒక్కో ప్రవచనం, ఒక్కో ఆచరణ ప్రపంచంలో సురక్షితంగా ఉండగలందులకుగా ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఆశ్చర్యం ఏముంది. ఆయన ఆశయం ఫలించింది. ఆయన మరణానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు హెచ్చుతగ్గులు లేకుండా హజ్రత్ ఆయిషా ద్వారానే ఉమ్మత్కు చేరాయి. రోజు రోజుకి వ్యాధి తీవ్రత పెరుగుతూ పోతోంది. చివరకు మస్జిద్లో ఇమామత్ కోసం కూడా ఆయన రాలేకపోయారు. భార్యలు శుశ్రూషలో నిమగ్నులయ్యారు. ఆయన దగ్గరకు రోగులు వస్తే దువా చేసేవారు. అలాంటి కొన్ని దువాలను దైవ ప్రవక్త సమక్షంలో హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు పఠించేవారు. ఫజ్ర్ నమాజ్కు ఆయన కోసం జనులు ఎదురుచూశారు. ఎన్నోసార్లు ఆయన లేవడానికి ప్రయత్నించారు. కానీ లేచినప్పుడల్లా స్పృహ తప్పేది. చివరకు హజ్రత్ అబూబకర్ రజియల్లా అన్హాకు ఇమామత్ చేయమని కబురంపించారు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు ఇలా తెలియజేస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్థానంలో మరొకరు నిల్చుంటే అతన్ని ప్రజలు అపశకునంగా భావిస్తారేమో అన్న భావన నాలో కలిగింది. అందుచేత దైవ ప్రవక్తను కోరాను, ఓ దైవ ప్రవక్త, అబూబకర్ సున్నిత హృదయులు. ఈ పని ఆయన వల్ల కాదు. ఆయన ఏడ్చేస్తారు. మరెవరినైనా నియమించండి. ఆయన రెండోసారి కూడా అదే ఆజ్ఞనిచ్చారు. హజ్రత్ ఆయిషా రజియల్లా అన్హా గారు హజ్రత్ హఫ్సా రజియల్లా అన్హాతో నీవైనా కాస్త చెప్పు అని కోరగా ఆమె కూడా ఆ మేరకు అభ్యర్థించారు. దీనికి దైవ ప్రవక్త గారు తీవ్రంగా స్పందిస్తూ యూసుఫ్ను భ్రష్టు పట్టించాలని చూసింది మీ ఆడవాళ్లే కదూ, అబూబకర్కు ఇమామత్ చేయమని చెప్పండి అని ఆదేశించారు. ఎట్టకేలకు ఆదేశాన్ని శిరసా వహిస్తూ హజ్రత్ అబూబకర్ ఇమామత్ చేశారు.
ఆయన జబ్బు పడక పూర్వం కొన్ని బంగారు నాణాలు హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి వద్ద ఉంచి మర్చిపోయారు. గుర్తు వచ్చి అడిగారు, ఆయిషా, ఆ బంగారు ఆభరణాలు ఎక్కడా? వాటిని దైవ మార్గంలో ఖర్చు చేసేయి. ముహమ్మద్ అనుమానితుడుగా దైవాన్ని కలుసుకుంటాడా? కాబట్టి వాటిని వెంటనే దానం చేయడం జరిగింది. ఇక అంతిమ సమయం ఆసన్నమైంది. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఆయన తలగడ వద్ద కూర్చున్నారు. దైవ ప్రవక్త ఆమె ఎదపై తల ఆనించి కూర్చున్నారు. ఇంతలో హజ్రత్ ఆయిషా సోదరుడు హజ్రత్ అబ్దుర్ రెహమాన్ మిస్వాక్ పుల్లతో లోనికి వచ్చారు. ఆయన మిస్వాక్ వంక చూశారు. ఆయన ఉద్దేశాన్ని పసిగట్టిన ఆయిషా రజియల్లాహు అన్హా గారు తమ్ముడి వద్ద నుంచి మిస్వాక్ తీసుకొని తన దంతాలతో నమిలి మెత్తగా చేసి ఆయనకు ఇవ్వగా ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతునిలాగే మిస్వాక్ చేశారు. ఆ విషయాన్ని హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు సగర్వంగా చెప్పుకునేవారు. చివరి ఘడియల్లో కూడా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నా ఎంగిలిని నోట్లో పెట్టుకున్నారు. భార్యలందరిలోనూ నా ఒక్కదానికే ఈ భాగ్యం దక్కింది అని హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు చెప్పారు. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఆయన కోసం ఆరోగ్యం కోసం దువా చేస్తున్నారు. అప్పటి వరకు ఆమె చేతిలోనున్న తన చేతిని ఆయన లాక్కున్నారు. ఇలా పలికారు, అల్లాయే మహోన్నతుడైన నేస్తం. హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఇలా అంటున్నారు, ప్రవక్తకు అంతిమ ఘడియల్లో ఇహపర లోకాల్లో ఏదో ఒకదాన్ని స్వీకరించే అనుమతి ఇవ్వబడుతుందని ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆయన చెబుతుండేవారు. ఆ మాటలు విని నేను ఉలిక్కిపడ్డాను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మా నుండి వేరవటానికే ఇష్టపడ్డారన్నమాట. అయినా అప్పటికి ఆమె పిన్న వయస్కురాలు. ఎవరిని చనిపోతుండగా కళ్ళారా చూసి ఎరుగరు. ఓ ప్రవక్త, మీకు చాలా బాధగా ఉందా అని అడిగారామె. అప్పటి వరకు హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఆయనను కనిపెడుతూ కూర్చున్నారు. కొంతసేపటికి ఆయన శరీరం బరువు తగ్గినట్లు అనిపించింది. కళ్ళ వైపు చూశారు. కళ్ళు చెదిరి ఉన్నాయి. మెల్లిగా ఆయన తలను దిండుకు ఆనించి ఏడవసాగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణానంతరం ఆమె కుటీరానికి విశ్వనాయకుని సమాధిగా అయ్యే భాగ్యం లభించింది. అంటే అది ఆమె ఉత్తమ గుణగణాల కారణంగానే. ఇది హజ్రత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు గుణగణాల చరిత్రలో సువర్ణ అధ్యాయం. ఈ కుటీరంలోనే ఒక మూలగా దైవ ప్రవక్త పవిత్ర దేహాన్ని ఖననం చేయడం జరిగింది. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. 3 చంద్రబింబాలు తెగి తన కుటీరంపై పడుతున్నట్లు హజ్రత్ ఆయిషాకు కల వచ్చింది. దాని గురించి ఆమె దైవ ప్రవక్త అదే కుటీరంలో ఖననం చేయబడినప్పుడు హజ్రత్ అబూబకర్తో ప్రస్తావించారు. ఆ 3 చంద్రబింబాల్లో ఈయన ఒకరు. ఆ ముగ్గురిలోనూ ఉన్నతులు అని హజ్రత్ అబూబకర్ సెలవిచ్చారు. తరువాతి సంఘటనల్లో మిగతా 2 చంద్రబింబాలు అబూబకర్ సిద్దిక్ మరియు ఫారూక్ అజం అని రుజువయ్యింది. హజ్రత్ ఆయిషా వితంతువయ్యారు. బ్రతికున్నంత కాలం ఆ పవిత్ర సమాధికే సేవలు చేశారు. అక్కడే నిద్రించేవారు. ఒకరోజు ఆయనను స్వప్నంలో వీక్షించారు. అప్పటి నుండి అక్కడ నిద్రించడం మానుకున్నారు. 13 ఏళ్ల వరకు, అంటే హజ్రత్ ఉమర్ అక్కడే ఖననం చేయబడేంత వరకు హజ్రత్ ఆయిషా ఎటువంటి తడబాటు లేకుండా పర్దా పాటించకుండానే రాకపోకలు సాగించేవారు. ఎందుకంటే అక్కడ ఉన్నది తన భర్త, తన తండ్రి గార్లే కాబట్టి పర్దా పాటించనక్కర్లేదు. ఆ తర్వాత హజ్రత్ ఉమరే ఫారూక్ అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాక అక్కడకు పర్దా లేకుండా రావటానికి సిగ్గేస్తుందని చెప్పారు. హజ్రత్ ఆయిషా దేవుడు తన ప్రవక్త సతీమణులకు పునర్వివాహాన్ని నిషేధించారు. అరేబియాకు చెందిన ఒక ధనికుడు దైవ ప్రవక్త తదనంతరం హజ్రత్ ఆయిషాను వివాహమాడతానని చెప్పుకున్నాడు. దైవ ప్రవక్త గారి సతీమణులు, వారు ముస్లింలకు తల్లులు. వారి బాధ్యత కేవలం బిడ్డల విద్యా శిక్షణ మాత్రమే. వారి బాధ్యతల్ని ఎవరో కాదు, స్వయంగా దైవమే నిర్ణయించాడు.
ఈ విధంగా దైవ ప్రవక్త గారు హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారి చేతుల మీదుగా మరణించడం జరిగింది. ఆయన చివరి శ్వాస వరకు కూడా అమ్మ హజరత్ ఆయిషా గారి ఇంట్లోనే కుటీరంలోనే ఉన్నారు. మళ్ళీ ఆయనను ప్రవక్త గారిని ఆ యొక్క కుటీరంలోనే ఒకవైపుకు ఖననం చేయడం అన్నది జరిగింది. అమ్మ హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ఆమె బ్రతికున్నంత కాలం ప్రవక్త గారి యొక్క ఆచరణలను, ఆలోచనలను ఉమ్మత్కి చేరవేయడం అన్నది జరిగింది. ప్రవక్త గారి చివరి పలుకులు నమాజ్ గురించే చెప్పడం జరిగింది.